అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం గురించి ఈరోజు ఈ క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బొట్టు, తిలకం, సింధూరం ఇలా భారతీయ హైందవ సంస్కృతి ప్రకారం మహిళలు నుదుటిపై బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్ కారణంగా కొందరు బొట్టు పెట్టుకోవడానికి దూరంగా ఉంటారు. అదే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కాగా నుదుటిన బొట్టు పెట్టుకోవటం వెనుక మన పెద్దలు చెప్పుతున్న నిజాలు వంటివి మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. బొట్టు వెనుక దాగి ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. కుంకుమ ఎందుకు ధరించాలి అంటే మన భారతీయ ఆచారాల వ్యవహార ప్రకారం మహిళలు నుదుటిన కుంకుమ ధారణ చేసుకోవటం మన సాంప్రదాయంగా వస్తుంది. మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో ఆదిదేవత ఉన్నారు. అలా లలాటానికి అధిపతి బ్రహ్మ. బ్రహ్మ అంటే నుదుట స్థానానికి అధిపతి. బ్రహ్మ ఎరుపు రంగులో ఉంటాడు. అందుకు సంకేతంగా ఎర్రటి కుంకుమ లేదా సింధూరం నుదుటపై ధరిస్తారు. ఇలా బొట్టు పెట్టుకోవటం వల్ల సాక్షాత్తు ఆ దేవుడిని పూజించినట్లు చెబుతారు. ముక్కు పైభాగాన 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవటం వల్ల ఇక్కడ మొత్తం 3 కలుస్తాయి. ఈ 3 నాడులు పియోసి గ్రంథి అనుసంధానమై ఉంటాయి. ఇక ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి అంటే పై విధంగా చెప్పినట్టుగా లలాట స్థానంలో బొట్టు పెట్టుకోవటం వలన సూర్యకాంతి అక్కడ ప్రసరించినట్లయితే శరీర నాడులు ఉత్తేజితమై మేధావులు చేస్తుందని అంటారు. సూర్యకాంతి పడిన తర్వాత శరీర నాడులు అవయవాలు ఉత్తేజితమై శరీరం ఆరోగ్యంగా ఉంటాయని చూస్తుంది. సాధారణంగా కుంకుమ లేదా సింధూరం పెట్టుకోనప్పుడు ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవటం చేస్తుంటారు. ఇలా ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటారు. అదే చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల ముక్తి మార్గం కలుగుతుందని, మధ్య వేలుతో బొట్టు పెట్టుకోవటం వలన ఆయుష్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పండితులు పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.